హాయ్ గస్ మనం ఇప్పుడు వారణాసిలో ఉన్నాం. సో ఎక్కడుందా అనేది మీకు తర్వాతలో చెప్తాను. బట్ మనమైతే ప్రయాగరాజ్ నుంచి వచ్చినాం కదా. సో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం చిన్నగా. సో ఏంటంటే ప్రయాగరాజ్ లోపల మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే మనం వెళ్ళేది దేనికోసం అనేసి అయితే మనం చూసుకోవాలి ఫస్ట్. సో ఏంటి మనం వెళ్ళే పని ఏంటి అంటే ఫస్ట్ పుష్కరాల 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సో మనకేంటి పుష్కరాల ఎందుకు జరుగుద్ది అని అంటే మనకి పురాణ ఇతిహాసాలలో మన గ్రంథాలలో రాస్తుంది ఏంటి అని అంటే దేవుళ్ళు రాక్షసులు అమృతం చిలుకుతున్నప్పుడు అమృత కలశం వస్తుంది కదా. సో దాన్ని దేవతలందరూ తాగి రాక్షసులు తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ కలశాన్ని స్త్రీ ఎవరైతే పట్టుకొని వెళ్తారో అమ్మవారు, సో ఆమె పట్టుకొని వెళ్తున్నప్పుడు ఒక 4 చుక్కలు అయితే ఒలికి పడిపోద్ది అనమాట. 4 చుక్కలు, ఒకటి వారణాసిలో, 2 రిషికేశ్ అనుకుంటా, 3 సో ఇట్లా 4 చుక్కలలో 4 దిక్కులను అయితే పడుతుంది. సో అది ఒకటి ప్రయాగరాజ్ అనమాట. సో ఇక్కడ మనకి ఉండేది దీన్ని మనం ఈ ప్రయాగరాజ్ని త్రివేణి సంగమం అని అంటాం. సో త్రివేణి సంగమం అంటే ఏంటి అంటే గంగా, యమున, సరస్వతి. మన గంగ ఎక్కడైనా కానీ ఒంటరిగా అంటే గంగ ఒకటి, గంగలో మునిగి తేలుతాం, ఎక్కడైనా గంగ ఒంటరిగా వస్తుంది. సో ఇక్కడ వచ్చే ఇంకెక్కడైనా యమున ఒంటరిగా వస్తుంది, సరస్వతి ఒంటరిగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం గంగా, యమున, సరస్వతి 3 కూడా కలుస్తాయి కాబట్టి దీన్ని మనం త్రివేణి సంగమం అంటాం. సో ఏంటి, గంగా ఒక వైపు నుంచి ఒక పాయ రూపంలో వస్తుంది, యమున ఒక వైపు నుంచి ఒక పాయ రూపంలో వస్తుంది. మధ్యలో నుంచి మనకి సరస్వతి నది అనేది కనిపించదు. లోపల నుంచి అంటే లోపల నుంచి గంగా సరస్వతి కలుస్తుంది. ఈ రెండింటిలో దాన్ని మనం త్రివేణి సంగమం అంటాం. సో మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందు షార్ట్స్లలో నేను చేసి పెట్టాను. మార్నింగ్ స్నానం చేసేటప్పుడు అయితే నేను వీడియో చేసి పెట్టాను, గంగా యమున ఇక్కడ నుంచి వస్తారు అనేసి. సో అది చూడండి, మీకు అర్థమైపోయింది. సో కాబట్టి మనం ఈ నీళ్ళల్లో మనం స్నానం చేస్తే ఏంటి అంటే ఈ స్పెషల్ డేస్లలో మనం చేస్తే మనకు వచ్చేసి ఆరోగ్యంతో మనమైతే ఉంటాము, పాప పుణ్యాలు పోతాయి అనేసి అయితే ఒకటి ఉంది. సో అందు గురించి మనమైతే స్నానం చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఇది. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఒక బడే హనుమాన్ అని ఒక టెంపుల్ ఉంటుంది, బడే హనుమాన్ అనేసి. సో ఆ బడే హనుమాన్ టెంపుల్ దగ్గర మనము దర్శనం చేసుకోవాలి. సో ఇది కూడా ఉంటుంది హిస్టరీ ఒకటి, బడే హనుమాన్ హిస్టరీ. సో అది కూడా మనం చూసుకోవచ్చు. సో యాక్చువల్గా నేను చెప్పేది మీరు కన్ఫ్యూజ్ కాకండి, మనం వచ్చి వారణాసిలో ఉన్నాం, నేను వచ్చేసి ప్రయాగరాజ్ గురించి చెప్తున్నాను. సో అక్కడ వీడియోస్ తీయలేదు ఎందుకంటే క్రౌడ్ లేదు, అండ్ నైట్లో మొత్తం మంచు వచ్చేసింది. నేను నైట్లో వెళ్ళిపోయినాను, అక్కడ బోట్స్ ఆపేసినారు. సో ఎక్కడికి కూడా వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి నేను అట్లా చేసినాను. సో మీరు షార్ట్స్లో చూడండి, షార్ట్స్లోనైతే మ్యాక్స్ ఆఫ్ కవర్ అయితే చేసినాను. సో అది మనం చూడాల్సింది ఒకటి బడే హనుమాన్, ఇంకొకటి త్రివేణి సంగమం, ఇది స్నానం చేసుకోవడానికి. ఇంకొకటి మనం అఘోరాలని అంటే సాధువులు అయితే ఎవరైతే ఉంటారో వీళ్ళని మనము తరచుగా చూడం కదా, ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు కనిపించరు కూడా. కాకపోతే ఇక్కడికి వస్తారనమాట. సో వాళ్ళకి సపరేట్ ఘాట్ ఉంది. అది ఎక్కడ అంటే మనం ఎక్కడైతే మీకు రీల్స్లో చూపించిన విధంగా మీరు ఫాలో అవ్వండి. సో అక్కడ నుంచి మనం వేరే దగ్గరికి వెళ్తే ట్రావెల్ చేస్తే అక్కడనైతే మనకు దొరుకుతారు వాళ్ళని మనం చూడవచ్చు, అదొకటి ఉంటుంది. సో ఇవి 3 అండి, ఇంతకు మించి అక్కడ ఏం లేదు. క్రౌడ్ చూపిస్తున్నట్టు యూట్యూబ్ షార్ట్స్లలో, వీడియోస్లో అండ్ సోషల్ మీడియాలలో చాలా వైరల్ అవుతున్నది ఏంటి, క్రౌడ్ చాలా ఉంది అని. సో అక్కడ క్రౌడే లేదు, ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. సో నేను ఈరోజు నేను 2కి అక్కడికి వెళ్ళాను. సో 2 days చూశాను. సో క్రౌడ్ అయితే లేదు. కాకపోతే 3కి స్పెషల్ డే ఉంది. సో కాబట్టి ఆ స్పెషల్ డే వచ్చేసి క్యాన్సిల్ చేసినారు. ఆ రోజు ఎవరికి కూడా పర్మిషన్ లేదు త్రివేణి సంగంకి వెళ్ళి స్నానం చేసుకోవడానికి. అంటే లైక్ త్రివేణి సంగంకి వెళ్ళి అంటే నార్మల్గా త్రివేణి 3 జలాలు కలిసేసి ఒక దగ్గరకు వస్తే అక్కడ స్నానం చేసినా త్రివేణి సంగం జలంతోనే స్నానం చేసినట్టు. కాకపోతే మనము త్రివేణి సంగం ఎక్కడైతే కలుస్తుందో అక్కడ కూడా మనల్ని బోట్స్తోని 300 రూపీస్ 250 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేసి తీసుకెళ్తారు. సో అది కూడా ఆపేసినారనమాట వాళ్ళు ఆ రోజు, అంటే ఈరోజు 3కి. సో ఎందుకు అని అంటే 26కి లాస్ట్ మంత్ 26 జరిగిన భక్తుల రద్దీ కారణంగా అఫీషియల్గా ఒక 30 మెంబర్స్ అండ్ అన్అఫీషియల్గా కొంతమంది చనిపోయినారు. సో దాని గురించి అనేసి క్రౌడ్ని మేనేజ్ చేద్దామనేసి వాళ్ళు బంద్ చేసినారు. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఫెయిల్ అయిపోయినాయి. సో పబ్లికే లేదు అక్కడ. మీరు నేను అప్లోడ్ చేసిన వీడియోలలో చూసుకున్నట్టయితే మీకు
పార్కింగ్ స్లాట్స్ అవి ఇవి కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మీరు మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ప్రయాగరాజ్ వెళ్ళేటప్పుడు అంటే, ఫస్ట్ అండి ఫుడ్. సో ఫుడ్ మీరు మంచిగా తినండి. ఎందుకు అని అంటే నడవడానికి ఓపిక ఉండాలి కాబట్టి. సో మోర్ దెన్ మీరు ప్రయాగరాజ్లో ఒక రోజు ఉన్నారంటే 10 to 20 కిలోమీటర్స్ అయితే నడవాలి ఖచ్చితంగా. అది ఎందుకు అని అంటే మనం ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు, ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి కనిపించే దగ్గరికి వెళ్ళాలంటే మోర్ దెన్ 2 కిలోమీటర్స్ మన కళ్ళకి దగ్గరే ఉంటుంది, కానీ 2 కిలోమీటర్స్ నడవాలి. ఒకవేళ మీరు బై బస్సు కానీ దేంతోనన్నా పట్టుకొని పోదాం అనుకున్నాను, అక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా ఇంత పెద్ద మేళ జరుగుతున్నా కానీ అక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. సో జీరో ట్రాన్స్పోర్టేషన్ అని ఎందుకు అంటున్నా అంటే, గవర్నమెంట్ మనకి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి జీరో ట్రాన్స్పోర్టేషన్ అంటున్నాం. సో మనకి ప్రైవేట్గా ఆటోస్ ఉన్నాయి, ఏంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి 3 వీలర్స్. సో వాటిలో వెళ్ళాలంటే పర్ హెడ్ మోర్ దెన్ వాళ్ళు ఒక 1 km ఉంది అని అంటే దానికి 100 నుంచి 150 మధ్యలో ఛార్జ్ చేస్తున్నారు. మీరు బైక్ మీద వెళ్ళాలన్నా సేమ్ ఛార్జ్ చేస్తున్నారు. కాకపోతే బైక్ మీద వెళ్తే ఇద్దరిని తీసుకెళ్తారు, అంటే ఒకే బైక్ మీద ఇద్దరిని తీసుకెళ్తారు కానీ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. అంటే ఒక బైక్ మీద మనం ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాలంటే 150 into 2. సో అట్లా అనమాట. సో కాబట్టి ఇది ఒకటి చూసుకోండి. అండ్ ఇంకా ఒకటి వచ్చేసి అక్కడ కొన్ని కన్ఫ్యూజ్ అయ్యేటివి అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే, సంగం మనము ఎక్కడైతే స్నానం చేస్తామో అక్కడ స్పెషల్గా వాళ్ళు నదిని పార్ చేయడానికి, అంటే ఇటు ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళడానికి వాళ్ళు మనకి ఆర్మీ వాళ్ళైతే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకి బ్రిడ్జెస్ అయితే రూపొందించింది, టెంపరరీ బ్రిడ్జెస్ అయితే వేసింది కదా. సో ఆ టెంపరరీ బ్రిడ్జెస్ చాలా ఉంటాయి. ఒక ఘాట్ దగ్గర వచ్చేసి 5 ఉంటాయి, ఒక ఘాట్ దగ్గర వచ్చేసి 5 ఉంటాయి. సో అవి ఎలా అని అంటే, ఒక ఘాట్ అని అంటేనేమో గంగా నుంచి యమునా ఒడ్డు వరకు 5 ఉంటాయి అవి. సో ఒకటి అవన్నీ ఇప్పుడు క్లోజ్ చేసినారు ప్రజెంట్ అయితే. నిన్న నైట్ నుంచి అయితే క్లోజ్లో ఉన్నాయి. సో మేము ఎలాగా ఒడ్డు నుంచి అట్లా ఇట్లా ఉరుక్కుంటూ ఎవరికంట్లో పడకుండా నేను అటు ఒడ్డుకి క్రాస్ చేసి నేను దాని లోపలికి వెళ్ళినాను. ఒకవేళ మీరు బై రూట్తోని ఒడ్డు క్రాస్ చేయాలి అనుకుంటే మోర్ దెన్ మీరు ఒక 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. దానికి వచ్చేసి 1500 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది మీరు నార్మల్గా చూసుకుంటే. సో అట్లా కాదు, నడుచుకుంటూ పోతా అంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒక 13 కిలోమీటర్స్ ఉంటుంది వాకబుల్, అంటే మనం నడుచుకుంటూ వెళ్తే. లేదు అనుకుంటే నేను చైన్ సిస్టమ్తో అంటే బైక్తో వెళ్తా అంటే డైరెక్ట్ బైక్స్ ఉండవు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఒక కాడికి 150 తీసుకుంటారు, అక్కడ నుంచి ఒక దగ్గరికి 200 తీసుకుంటారు, అక్కడ నుంచి అక్కడికి 300, ఇట్లా వాళ్ళకి నోటికి ఎంత వస్తుందో అంత ఛార్జ్ అయితే చేస్తారు వాళ్ళు. సో అది చూసుకోవాలి. ఇంకొకటి కమ్యూనికేషన్ అండి. మీరు వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అక్కడ స్పెసిఫిక్గా ల్యాండ్ మార్క్ అంటూ ఏది లేదు. అండ్ మెడికల్కి సంబంధించినట్టు అంబులెన్స్ సర్వీస్ ఉంది, పోలీస్ సర్వీస్ ఉంది, అది ఓకే. బట్ మనకి మెడికల్గా నేను చూసినట్టయితే, నేను ఆ రోజు నైట్ మొత్తం తిరిగాను, అంటే సెకండ్ డే నేను ఈవినింగ్ వెళ్ళినాను, ఆ రోజు నైట్ మొత్తం తిరిగాను. నాకు దాని లోపల ఒకటే మెడికల్ కనిపించింది, అంటే మనకి లైక్ ట్రీట్మెంట్ పర్పస్ ఒకటే కనిపించింది నాకు మెడికల్ క్యాంప్. అండ్ మిగతా అక్కడ ఇంకా ఏం కూడా లేదు, అండ్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఇవి అయితే నాకు నచ్చినవి. సో టూ బ్యాడ్ అనమాట. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అక్కడికి వచ్చిన సాధువులకి అంటే మీన్స్ చాలా వరకు సాధువులకి లైక్ టెంట్స్ అయితే ఇచ్చినారు కదా. సో ఆ సాధువులు ఉత్తగానే 1000 రూపీస్ పర్ హెడ్ 1000 రూపీస్ ఛార్జ్ చేసుకొని 1 డేకి ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇంకా మిగతా వాళ్ళు నార్మల్గా మన గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చినాయి అవి ఒకటి 200కి మనకు ఒక బెడ్ ఇస్తారన్నమాట. సో అలా ఇంకా ప్రైవేట్లో చూసుకున్నట్టయితే మనకి 1 డేకి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాడు, ఒక బెడ్ ఇస్తాడు, బెడ్షీట్ ఇస్తాడు, పిల్లో ఇస్తాడు. సో ఇది అండి. అండ్ మీరు కార్ బై రూట్ వెళ్తారనుకోండి, కార్ ఎక్కడైతే పార్క్ చేస్తారో అది మాత్రం మ్యాండేటరీగా లొకేషన్ పెట్టుకోండి. ఎందుకనంటే లైక్ ఎగ్జాంపుల్కి ఒక ఘాట్ నేమ్ ఉంది, కార్ పార్కింగ్ నేమ్ ఉంటుంది కదా. సో ఆ పార్కింగ్కి కోడ్ అంటూ లేదు, అంటే మోర్ దెన్ 4-5 పార్కింగ్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి. సో వాటికి మాత్రం నెంబర్స్ లేవు, అంటే ఫస్ట్ పార్కింగ్ నెంబర్ 1, పార్కింగ్ నెంబర్ 2 ఇట్లాంటివి ఏం లేవు. అండ్ నేమ్స్ కూడా ఒకటే నేమ్స్ ఉంటాయి వాటికి. నువ్వు ఎవరికైనా చెప్పాలనుకుంటే నీ నియర్ బైలో ఉన్నది ఆ పార్కింగ్ సెక్టర్లో అది ఏరియా కిందికి వస్తుంది అని చెప్తే తప్ప వాడు గుర్తుపట్టాడు. అది కూడా మళ్ళీ 4 కిలోమీటర్స్ ఎబో ఉంది అని అంటే వాడి ఇష్టం, వాడికి నోటికి 1500 వస్తే 1500 చెప్తాడు, 15,000 వస్తే 15,000 చెప్తాడు, వానికి ఇష్టం వచ్చినట్టు చెప్తాడు.
సో ఇదైతే చూసుకొని వెళ్ళండి. అండ్ నార్మల్గానైతే ఇంకా ఏం లేదు చెప్పడానికి, అక్కడ చూడాల్సినవి అయితే అవి చూసేసాము, లైక్ అంతే ఇంకా. సో చాలా ఎక్స్పెక్ట్ చేసినాను నేను, అక్కడ వేరే లెవెల్లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసినాను. సో సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది. ఏంటి, త్రివేణిలో స్నానం చేసినాను, సో నేను వెళ్ళిన పని అయిపోయింది అనేసి అయితే సాటిస్ఫాక్షన్ ఉంది. బట్ మీరు ఎవరైతే చూస్తున్నారో రీల్స్ కానీ వీడియోస్ కానీ అవన్నీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ హోప్స్కి మాత్రం రీచ్ కాలేరు ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి. సో ఒకవేళ సంగమంలో స్నానం చేయాలి అని అనుకుంటే, దేవుడి దర్శనం కోసం వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు, డన్. సో నేను అక్కడ కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి డైరెక్ట్ నేను వారణాసికి వచ్చినాను. అయోధ్యకి ట్రై చేసినాను. అయోధ్య లోపల వచ్చేసి 7 hours దర్శనంకి పడుతుంది. అండ్ అక్కడ కొంచెం ట్రాఫిక్ని కూడా పార్కింగ్ సెక్టర్కి డివైడ్ చేస్తున్నారు. సో అట్లా అనేసి అటు అవాయిడ్ చేసేసి నేను వారణాసికి వచ్చాను. నెక్స్ట్ డే ఇక్కడ 1 day స్టే చేసి నెక్స్ట్ డే నేను అయోధ్యకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ ఏంటి అనేసి అయితే మీకు అప్డేట్ చేస్తాను. వారణాసిలో కూడా కొన్ని భక్తుల రద్దీ వలన ఇక్కడ కూడా రద్దీ బాగుంది. 6 to 7 hours దర్శనం టైం పడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి సిస్టమేటిక్స్ ఏంటి కొన్ని తెలుసుకున్నాను. అవన్నీ పూర్తిగా తెలుసుకొని మీకు ఒక్క వీడియో నేను అప్డేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్.